హాయ్ ఫ్రెండ్స్, మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఫైనల్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం బట్టలకు వాసన రావడానికి, అదేవిధంగా చెడు స్మెల్ పోవడానికి, అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉండటానికి మనము ఇలాంటి కంఫర్ట్ అయితే మనం అయితే వాడుతుంటాము. ఇవి వాడేటప్పుడు మనకు మెయిన్గా ఏంటంటే చాలామంది తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఎట్టికి 2 కప్పులు 3 కప్పులు అయితే పోస్తుంటారు. అట్లా పోయొద్దు. మెయిన్గా ఏంటంటే మీరు ఎక్కువ పోసారనుకోండి అది మంచిది కాదనమాట. స్మెల్ కూడా మరీ ఎక్కువగా ఉంటే కూడా బాగుండదు. మీడియంగా ఉండాలి. మరీ ఉంది కదా అన్నట్టు మీరు ఎక్కువ వాడొద్దు. అయితే మీరు ఇక్కడ డబ్బా మీద అయితే చూడొచ్చు మనకు ఏమేమి ఇచ్చాడో. డబ్బా మీద మనకు యాంటీ మలోడర్ అని ఇచ్చాడు, ఇది మీద అది ప్రొటెక్టివ్ టెక్స్చర్ అని ఇచ్చాడు, పర్ఫెక్ట్ ఫిట్ అని ఇచ్చాడు, యాంటీ షేప్ లాస్. అంటే దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఏముండదు. కాకపోతే ఓన్లీ ఏంటంటే స్మెల్ తప్ప, అంటే వాసన రావడానికి తప్ప మనకు దీనివల్ల మనకి ఎలాంటి అయితే ఉపయోగం అయితే ఉండదు. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలం మనము ఈ స్మెల్ గురించి మాత్రమే, ఇలాంటి కంఫర్ట్స్ మాత్రమే అవి మాత్రమే వాడుతుంటాము. అందుకోసమే నాకు తెలిసినంత వరకు అయితే ఇది వేస్ట్. ఎందుకంటే మనం మెయిన్గా ఏంటంటే మనము బట్టలు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే శుభ్రంగా లేకున్నా కానీ కంఫర్ట్ వేసి ఏదో మామూలుగా అయితే వాడుతున్నారు. అలా వాడకండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇట్లా ఈ కలర్ అయితే చూశారు కదా, బాటిల్ ఏ విధంగా అయితే కలర్ ఉందో. మెయిన్గా ఏంటంటే కంఫర్ట్ కూడా మీరు ఎక్కువ వాడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇలాంటివి బాగుంటుంది అనమాట. ఎందుకంటే కంఫర్ట్ మామూలుగా ఉండటానికే ప్రయత్నం అయితే చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే సెంటు కొడతారు, అడమైన సెంట్లు అవి ఇవన్నీ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా బాగుండదు. అంటే మీకు నచ్చినా కానీ పక్క వారికి అయితే నచ్చదు. ఎందుకంటే స్మెల్ అనేది ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. అందుకోసం నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇవి మాత్రం నేను అసలు అయితే ప్రిఫర్ అయితే చేయను. ఎందుకంటే ఈ స్మెల్ అనేది నాకు కూడా పడదు ఫ్రెండ్స్. అందుకోసమే అయితే ఇది ఫ్రంట్ లోడ్కు టాప్ లోడ్కు ఒకటే విధంగా అయితే ఉంటుంది. మామూలుగా లిక్విడ్ ఉన్నట్టుగా ఉండదు. మెయిన్గా ఏంటంటే ఫ్రంట్ లోడ్కు టాప్ లోడ్ ఒకటే ఉంటుంది.